నమస్కారం. మనందరికీ తెలుసు, ఈ డిజిటల్ యుగంలో మన ఇతిహాసం రామాయణం మీద చాలా చర్చ జరుగుతోంది. రకరకాల విమర్శలొస్తున్నాయి. కానీ అసలు విషయమేంటంటే, ఈ విమర్శలన్నీ నిజంగా వాల్మీకి రాసిన ఒరిజినల్ రామాయణం గురించేనా, లేకపోతే తరతరాలుగా చెప్పుకుంటున్న కథల మీదనా? పదండి, ఈ అపోహల వెనుకున్న నిజానిజాలేంటో ఓసారి పరిశోధిద్దాం. మొదటగా అందరూ ఎత్తిచూపేది అహల్య కథ. ఒక స్త్రీ శాపం వల్ల రాయిగా మారిపోయిందంట. మళ్ళీ రాముడి కాళ్ళు తగలగానే తిరిగి మనిషిగా మారిపోయిందంట. మనం చిన్నప్పటినుంచి ఇదే వింటున్నాం. వినడానికి చాలా అద్భుతంగా ఉంది, కాని ఇందులో ఎంతవరకు నిజముంది? ఈ అద్భుతం వెనుక కథేంటి? ఇక రెండో విమర్శ, రామాయణం ప్రకారం భూమి బల్లపరుపుగా ఉంటుందట. దాన్ని 4 ఏనుగులు మోస్తున్నాయట. ఈ సైన్స్ యుగంలో ఇది వినడానికే చాలా వింతగా ఉంది కదా. మూడోది, ఇది చాలా పెద్ద పాయింట్. ఒక రాజు 11,000 సంవత్సరాలు ఎలా పరిపాలిస్తాడు? ఇది అసాధ్యం కదా. ఈ ఒక్క నంబర్ని చూపించి ఇదంతా కట్టుకదా అని వాదించేవాళ్లు చాలామందే ఉన్నారు. సరే, ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం టెక్స్టువల్ డిటెక్టివ్లా మారాలి. సో మన ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ అసలు సిసలైన టెక్స్ట్ ఏదో కనుక్కుందాం. తర్వాత ఈ రాయిగా మారిన స్త్రీ, చదునైన భూమి, వయసులెక్కలు, ఈ కేసులన్నింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. చివర్లో మన జడ్జ్మెంట్ ఏంటో తేల్చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ముందు సాక్ష్యాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. అలాగే మనం రామాయణాన్ని జడ్జ్ చేసే ముందు దాని ఒరిజినల్, ఎడిట్ చెయ్యని డైరెక్టర్స్ కట్ వర్జన్ ఏంటో తెలుసుకోవాలి. దీనికోసం మనం వాడే టూల్ పేరు ఫిలాలజీ. సింపుల్గా చెప్పాలంటే, ఇది పాత టెక్స్ట్కి చేసే ఒక ఫొరెన్సిక్ టెస్ట్ లాంటిది. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని కనిపెట్టే సైన్స్ అన్నమాట. అయితే ఈ ఒరిజినల్ టెక్స్ట్ని తయారు చేయడమనేది మామూలు విషయం కాదు. కొన్ని దశాబ్దాల పాటు పండితులు ఇండియా మొత్తం తిరిగి 100ల కొద్దీ పాత తాళపత్ర గ్రంథాలను సేకరించారు. లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ పోల్చి చూశారు. మధ్యలో వచ్చి చేరిన వాటిని పక్కన పెట్టి అసలైన, అత్యంత పురాతనమైన టెక్స్ట్ని మళ్లీ నిర్మించారు. ఈ ప్రాసెస్ తర్వాత వచ్చిన రిజల్ట్ నిజంగా షాకింగ్. దాదాపు 5,000 శ్లోకాలు, అంటే మొత్తం టెక్స్ట్లో 25% తరువాత యాడ్ చేసినవి అని తేలింది. అంటే ఆలోచించండి, మనం ఇప్పుడు చదివే పాపులర్ రామాయణానికి, వాల్మీకి రాసిన ఒరిజినల్కి ఎంత పెద్ద తేడా ఉందో. సరే, ఇప్పుడు మన డిటెక్టివ్ టూల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి మనం మొదటి కేస్ ఫైల్ ఓపెన్ చేద్దాం. రామాయణంలో అందరికీ తెలిసిన ఆ అద్భుతం అహల్య కథని లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మనమనుకుంటున్నట్టు అహల్య రాయిగా మారిపోయిందని వాల్మీకి రాయలేదు. ప్రామాణిక గ్రంథం ప్రకారం శాపం ఏంటంటే, ఆమె అందరికీ అదృశ్యంగా అయిపోవాలి. అంటే కనిపించకుండా ఒక రకంగా సోషల్ ఐసోలేషన్లో ఉండాలి. అంతేగాని రాయిగా మారమని కాదు. ఒరిజినల్ సంస్కృత శ్లోకాల్లో ఏముందో చూస్తే, వాతభక్ష అంటే గాలి మాత్రమే తింటూ, నిరాహార అంటే ఆహారం లేకుండా, భస్మశాయిని అంటే బూడిదమీద పడుకుని, అదృశ్య అంటే ఎవ్వరికీ కనపడకుండా ఉండాలి అనుంది. ఈ పదాల్లో ఎక్కడా శిల అంటే రాయి అనే మాటే లేదు. సో ఇది ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, చాలా కఠినమైన తపస్సు. మరి ఈ రాయి కథ ఎక్కడ్నుంచొచ్చింది అనే డౌట్ రావొచ్చు. ఇది చాలా ఏళ్ల తర్వాత కాళిదాసు రాసిన రఘువంశం, పద్మపురాణం, తులసీదాస్ రామచరితమానస్ లాంటి వాటిల్లో వచ్చింది. ఇదొక కావ్యాత్మక కల్పన అంతే, వాల్మీకి ఒరిజినల్లో లేదు. సరే, మొదటి కేస్ సాల్వ్ అయ్యింది. ఇప్పుడు రెండో కేసుకి వెళ్దాం. అదేంటంటే, రామాయణంలో భూమి బల్లపరుపుగా ఉందని, అది సైన్స్కి విరుద్ధమని అంటారు కదా. దాని సంగతేంటో చూద్దాం. అసలు రామాయణంలో నిజంగానే భూమి ఏనుగుల మీద ఉందని చెప్పారా? డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ఆశ్చర్యంగా అవును, విమర్శకులు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. బాలకాండలో తూర్పున విరూపాక్ష, దక్షిణాన మహాపద్మ, ఇలా 4 దిక్కుల్ని మోసే ఏనుగుల గురించి ప్రస్తావన ఉంది. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఇదొక సింబాలిక్ వర్ణన, అంటే విశ్వం ఎంత స్థిరంగా ఉందో చెప్పడానికి వాడిన ఒక రూపకం. అంతేకాని ఇది జియాలజీ పాఠం కాదు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ భాగం కూడా పండితులు తర్వాత చేర్చారు అని నమ్మే బాలకాండలోనే ఉంది. దీనికి కౌంటర్ ఎవిడెన్స్ ఒరిజినల్ టెక్స్ట్లో చాలా బలంగా ఉంది. కిష్కింధకాండలో సుగ్రీవుడు వానరుల్ని సీతను వెతకడానికి పంపినప్పుడు వాళ్లకి చెప్పిన రూట్స్ చూడండి.
హిమాలయాలు దాటి ఉత్తర సముద్రం వరకు, సింధూ నది దాటి పశ్చిమ సముద్రం వరకు. ఈ రూట్స్ అన్నీ ఒక పెద్ద గోళం మీద ప్రయాణిస్తున్నట్టుగా ఉన్నాయి, ఒక ఫ్లాట్ డిస్క్ మీద కాదు. ఓకే, ఇప్పుడు మన ఫైనల్ కేస్. ఈ వయస్సుల లెక్కలు అస్సలు కుదరట్లేదు, అన్నీ తప్పుల తడక అని ఒక వాదనుంది కదా, దాన్ని ఛేదిద్దాం. రాముడి వయసు లెక్క చూద్దాం. పెళ్లికి ముందు దశరథుడు రాముడికి 16 కూడా లేవంటాడు. పెళ్లి తర్వాత సీతారాములు 12 అయోధ్యలో ఉన్నారు. వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడి వయసు 25 అనుంది. ఆ 12 గ్యాప్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ లెక్కలన్నీ పక్కగా సరిపోతున్నాయి. మరి ఆ 11,000 సంవత్సరాల పాలన సంగతేంటి అంటే, అది ఒక సింబాలిక్ హైపర్బోల్. అంటే రామరాజ్యమంతా గొప్పగా చాలా కాలంపాటు సాగింది అని చెప్పడానికి వాడిన ఒక అతిశయోక్తి. ఎందుకంటే అదే టెక్స్ట్లో వేరే చోట్ల అందరూ 100 ఏళ్లు బతకాలి, వర్షశత అని కోరుకుంటారు. అంటే నార్మల్ హ్యూమన్ లైఫ్ స్పాన్ గురించే మాట్లాడుతున్నారు. సరే, మన ఇన్వెస్టిగేషన్లో 3 కేసుల్ని చూసాం. ఎవిడెన్స్ అంతా మన ముందుంది. సో ఇక ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చే టైం వచ్చింది. మన తీర్పు ఏంటంటే, వాల్మీకి రాసిన ఒరిజినల్ రామాయణం మనమిప్పుడు వింటున్న పాపులర్ వెర్షన్ కంటే చాలా వాస్తవంగా ఉంది. దాని టైం లైన్ కరెక్ట్గా ఉంది, క్యారెక్టర్లు నిలకడగా ఉన్నాయి. అది మాయలో మంత్రాల కన్నా మనుషుల సైకలాజికల్ డ్రామా, వాళ్ల ఆధ్యాత్మిక సంఘర్షణల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఒక సినిమాను ఎవరో ఫ్యాన్స్ చేసిన ట్రైలర్ చూసి జడ్జ్ చేయడానికి, డైరెక్టర్ తీసిన ఒరిజినల్ ఫిల్మ్ చూసి జడ్జ్ చేయడానికి ఎంత తేడా ఉంటుందో, ఇది అంతే. ఒరిజినల్ సోర్స్ని చూడకుండా విమర్శించడం కరెక్ట్ కాదు. సో ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. ప్రతిదాన్ని అక్షరాలా తీసుకొని విమర్శించే ఈ ఆన్లైన్ యుగంలో మనం ఇలాంటి పురాతన కథల్ని ఎలా చదవాలి? పైపైన కనిపించే వాటిని పట్టుకొని వేలాడాలా? లేక కొంచెం లోతుకు వెళ్ళి దాని అసలు సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా? ఆలోచించాల్సిన విషయమే కదా.